అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్‌కి స్వాగతం. నేను చెప్పబోయే కథ 'ప్రేమ చెలగాటం' ఎపిసోడ్ నంబర్ 62 చివరి భాగం. మరిన్ని కథల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. విక్కీ వాళ్ళ అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఈరోజు మీ కోడలు ఆన్య మన ఇంటికి వస్తుంది. ఎలాగైనా ఆమెను ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ ఆన్య నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంటే మాత్రం ఇక తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కొడుకుగా ఈ భూమి మీద బ్రతికి ఉండడం దండగా. నువ్వు నన్ను ఏమీ ఇవ్వమని ఎప్పుడూ అడగలేదు. కానీ చనిపోతూ అడిగిన మొదటి మరియు చివరి మాట ఒకటే, అది ఆన్యను పెళ్లి చేసుకోమని. అది కూడా నేను చేయలేకపోతే నీ కడుపున పుట్టినందుకు, నీ బిడ్డగా నీ కోరిక తీర్చనందుకు ఇక నా మీద నాకే అసహ్యం అనిపిస్తుంది. ఎలాగైనా ఈరోజు ఏదో ఒకటి అయితే అవుతుంది అని ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మకి చెప్పాడు విక్కీ. ఆన్య ఒకసారి ఇంటికి వచ్చి నా భార్య ప్రాణాలను తీసుకుని వెళ్ళింది. మరలా ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఒకవేళ నా కొడుకును చంపడానికేనా? ఏమో చెప్పలేము. ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేను ఉండాలి అని అనుకుని తన పర్సనల్ రివాల్వర్ను తీసుకుని తన దగ్గరలో పెట్టుకున్నాడు మోహన్ రావు. అది కాస్త విక్కీ కంటపడింది. ఇక తండ్రికి తెలియకుండా ఆ రివాల్వర్ను తను తీసుకున్నాడు. ఇప్పుడు ఆన్య వచ్చి ఏం మాట్లాడుతుంది? నాకు తెలిసి విక్కీని పెళ్లి చేసుకునేందుకు ఆన్య అయితే ఒప్పుకోదు. కానీ ఏదో కానీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ఉంటుంది. మరి అది ఏమిటి అని అనుకుంటూ ఆలోచనలో ఉన్నాడు చరణ్. ఇంతలో ఆన్య అప్పారావును తీసుకుని వచ్చింది. ఇదేంటి, ఆన్య అప్పారావుతో వస్తుంది అంటే తను ప్రాజెక్ట్ పని గురించి మాట్లాడేందుకు వస్తుందా అని అనుకున్నారు మోహన్ రావు, చరణ్ వాళ్ళ మనసుల్లో. ఆన్యను చూసిన విక్కీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మోహన్ రావును చూసి గుడ్ మార్నింగ్ సార్ అని అన్నారు ఆన్య అప్పారావు. ఏంటి అప్పారావు, బెంగళూరు ప్రయాణం ఎలా జరిగింది అని అన్నాడు మోహన్ రావు. చాలా బాగా జరిగింది సార్ అని అన్నాడు అప్పారావు. సార్, మనకు అవతల ఎక్కువగా టైం లేదు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ గురించిన విషయాల గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో విక్కీని గమనిస్తుంది ఆన్య. అలాగే మోహన్ రావు కూడా ఆన్యను గమనిస్తూ ఉన్నాడు. ప్రాజెక్టు విషయాలన్నీ మాట్లాడిన తర్వాత, సార్, ఈ ప్రాజెక్ట్ మీరు అప్పారావు గారికి ఇచ్చిన అతనికి ఏవో ఆఫర్స్ ఇస్తానని అన్నారు కదా, వాటికి మీరు కట్టుబడి ఉంటారా అని అంది ఆన్య. ఏ ఆన్య, నేను మాట తప్పేవాళ్లా ఉన్నానా అని అన్నాడు మోహన్ రావు. అది కాదు సార్, మీరు ఆ మాట మీదే ఉంటే అప్పారావు గారు తన పనిని ఈ రోజు నుంచి మొదలు పెడతారు. ఒకవేళ మీరు ఒప్పుకున్నా మీ ఇద్దరు కొడుకులు కూడా ఒప్పుకోవాలి కదా, అందుకే అలా అడిగాను అని అంది ఆన్య. మా డాడీ ఏది చెబితే దానికి నేను కట్టుబడి ఉంటాను అని అన్నాడు విక్కీ. చరణ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉన్నాడు. అప్పారావు గారు, ఇక మీరు వెళ్ళి పని మొదలు పెట్టండి. నాకు కొంచెం పని ఉంది, నేను కొంచెం సేపట్లో వస్తాను అని చెప్పి అక్కడి నుంచి అప్పారావును పంపించింది ఆన్య. అప్పారావు వెళ్లడమే ఆన్య మెల్లగా విక్కీ వైపు నడుచుకుంటూ వెళ్తుంది. అది చూసిన మోహన్ రావు టెన్షన్తో, ఆన్య, నా కొడుకు దగ్గరకు వెళ్ళకు, వెళ్తే ఊరుకోను అన్నాడు. మోహన్ రావు అలా అనగానే ఆన్య వెళ్ళేది ఆగి, సార్, నేను మీ అబ్బాయితో మాట్లాడేందుకు వెళ్తున్నాను. కాదు, నువ్వు వాడిని చంపేందుకు ఇక్కడికి వచ్చావు.
మొదటిసారి వచ్చి నా భార్యను నాకు లేకుండా చేశావు. ఇప్పుడు నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని వచ్చావు అని అన్నాడు మోహన్ రావు. మీ భార్యను నేను ఏమీ చేయలేదు సార్. మీ అబ్బాయి గురించి నిజాలు తెలిసి ఒక తల్లిగా తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారు. దానికి కారణం కూడా మీ అబ్బాయే. ఎన్నాళ్ళని మీ అబ్బాయి నిజస్వరూపం దాచిపెట్టి ఉంచుతారు? ఏదో ఒక రోజు నేను కాకపోతే ఎవరో ఒకరి ద్వారా అయినా తెలుస్తుంది కదా! ఇన్ని దారుణాలకు కారణం మీ అబ్బాయి. ఇంతమంది బాధలకు, చావులకు కారణం మీ అబ్బాయి. అతను అలా అవ్వడానికి కారణం మాత్రం మీరు, మీ పెంపకం. చరణ్ ఎందుకు మీ అబ్బాయిలాగా పెరగలేదు? మరి విక్కీ మాత్రం ఎందుకు ఇలా తయారైనాడు? ఎందుకంటే అది మీ పెంపక లోపం. హద్దులు లేని ప్రేమ, హద్దులు లేని పెంపకం అతన్నిలా తయారు చేసింది. అది ఏ సంబంధం లేని మాలాంటి వాళ్ళ జీవితాలను ఇలా బలి తీసుకుంటూ దద్దరిల్లి ఏడ్చేలా చేసింది. మా భావన్ను ఎందుకు చంపాడు మీ అబ్బాయి? ఏం పాపం చేసింది నా చెల్లెలు? చదువు కోసం ఈ ఊరు వచ్చింది. అసలు మనిషినే లేకుండా చేశాడు నీ కొడుకు. వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? చెప్పండి సార్. ఇక ఈ చరణ్ గారు తన అన్నను కాపాడాలని తన ప్రేమను త్యాగం చేశాడు. అసలు నువ్వు ఎవరు నాతో మాట ఇప్పించడానికి? అంటూ కోపంతో చరణ్ను చూస్తూ అంది అన్య. ఆహా, ఏం కుటుంబం! ఇప్పటి వరకు లేని ప్రేమ, రక్త సంబంధం ఒక్కసారిగా మేల్కును వచ్చి చేరాయి. కాని ఎప్పుడూ కలిసే ఉంటే మా కుటుంబంను ఒక్కసారిగా చిన్నాభిన్నం చేశాడు మీ కొడుకు. అంటే మీవే బంధాలు, మావి నీటి మీద బుడగలు, అంతేనా? చూడండి, నాకు మీ అబ్బాయిని చంపేయాలనే కోపం ఉంది, కాని ఇప్పుడు లేదు అని ఆన్య అందో లేదో ఒక్కసారిగా గన్ పేలిన సౌండ్. అందరూ ఉలిక్కిపడి చూశారు. విక్కీ వాళ్ళ నాన్నగారి గన్తో కాల్ చేసుకున్నాడు. విక్కీ విక్కీ అంటూ మోహన్ రావు పరుగున వెళ్లి విక్కీని చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో చరణ్ విక్కీని చేతులపై వేసుకుని మోసుకుంటూ కారులో కూర్చోబెట్టి చరణ్, మోహన్ రావు కలిసి విక్కీని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. డాక్టర్ ఆపరేషన్ రూమ్ కి తీసుకుని వెళ్లి వెంటనే విక్కీకి ఆపరేషన్ చేయడానికి సిద్ధమైనారు. ఇంతలో అక్కడికి ఆన్య వెళ్ళింది. ఆన్యని చూసిన మోహన్ రావు మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు జోడించి, అమ్మా ఆన్య, నా కొడుకు చేసింది తప్పే కాదు, పాపం, అతి ఘోరమైన పాపం. నాకు తెలిసి నువ్వు మా మీద పగబట్టావు. నేను నిన్ను, నీ కుటుంబాన్ని వేడుకుంటున్నాను. మమ్మల్ని క్షమించి వదిలేయండి. నేను కావాలంటే నా కొడుకుని తీసుకుని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను అని మోహన్ రావు అంటూ ఉంటే ఆన్య వెనుక నిలబడి ఉన్న ఆన్య వల్ల పిన్ని సుజాత, బామ్మ, తాతయ్యలు కూడా అది విన్నారు. శభాష్ ఆన్య, నా కూతుర్ని పొట్టను పెట్టుకున్న వాళ్లను నీ కాళ్ళ మీద పడేలా చేశావు. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకి మనం అనుభవించే బాధ ఎంత నరకమో అని అంటూ ఉండగా, సార్, మీ అబ్బాయికి వెంటనే ఓ పాజిటివ్ రక్తం కావాలి. ఎవరినైనా చూడండి లేదా బయట నుంచి తీసుకుని రండి అని ఒక నర్సు వచ్చి చెప్పింది. వెంటనే చరణ్ రక్తం ఇవ్వడానికి వెళ్ళాడు. ఇక ఆన్య మనోజ్కు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. చరణ్, మనోజులు విక్కీకి రక్తం ఇచ్చారు. కొంతసేపటికి డాక్టర్ వచ్చి, మోహన్ రావు గారు, ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మీ అబ్బాయికి ఏమీ కాలేదు. మీరు రూమ్కి మార్చిన తర్వాత వెళ్ళి చూడండి అన్నాడు. మోహన్ రావు ఎంతో ఆనందంతో కొడుకుని చూసేందుకు వెళ్ళాడు. పిన్ని, మీరేంటిక్కడ? ఆద్యని చూడాలని వచ్చాము అన్య. తనని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఒకటే ఆతురతతో వచ్చేశాము అని అంది సుజాత. అదేంటి పిన్ని, వాళ్ళు ఇంటికి బయలుదేరి ఎప్పుడో వచ్చేశారు కదా అంటూ భాస్కర్కు ఫోన్ చేసింది ఆన్య. బాబాయ్, మీరు ఇంటికి వెళ్తున్న విషయం గురించి పిన్నికి చెప్పలేదా అని అంది ఆన్య.
ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలని ఎవరికీ చెప్పనివ్వలేదమ్మా ఆద్య అని అన్నాడు భాస్కర్. ఇక ఆ మాట విన్న వెంటనే ఫోన్ కట్ చేసి, సరే పిన్ని, ముందు మీరు రండి అంటూ తీసుకుని వెళ్ళి ఆద్య కోమాలో నుంచి రావడానికి కారణం ఆ విక్కీనే అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది. మన ఆద్య ఆరోగ్యం కోసమైనా ఆద్య చెప్పినట్లుగా జరగాలి అని అంది అన్య. ఇక సుజాత కూడా తన మనసులో ఉన్న పగలను వదిలేసి ఆద్య కోసం వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళింది. విక్కీకి స్పృహ వచ్చింది. చరణ్ మోహన్ రావు వెళ్లి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో అక్కడికి ఆన్య వెళ్ళింది. అన్య ప్లీజ్, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతి టెన్షన్తో అన్నాడు చరణ్. చరణ్, ఆ మాటని విక్కీతో చెప్పించు, నేను వెళ్ళిపోతాను అని విక్కీని చూస్తూ అంది అన్య. విక్కీ ఆన్యను రమ్మని పిలిచాడు. ఆన్య ఇక ఎవరి మాట వినకుండా విక్కీ దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంది విక్కీ? పోనీలే, ఇటు పక్కకి సేఫ్గా కాల్చావు, లేకపోతే నిన్ను కూడా నేనే చంపానని అనేవారు మీ డాడీ అని అంది ఆన్య. విక్కీ చిన్నగా నవ్వి, ఆన్య, నేను చేసిన తప్పులన్నీ నువ్వు అంటూ ఉంటే నాకు కళ్ళ ముందు మెదిలాయి. మా అమ్మను నిజంగా నేనే చంపుకున్నాను. మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టాను. సారీ. నీకు నేను నచ్చితేనే పెళ్లి చేసుకో, లేదంటే వద్దు. కానీ నేను మాత్రం నిన్ను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. ఎందుకంటే అది నేను మా అమ్మకు ఇచ్చిన మాట అని అన్నాడు విక్కీ. ఆన్య విక్కీ పక్కన కూర్చుని విక్కీ చేతిని తన 2 చేతులతో పట్టుకుని, నేను నీకు మాట ఇస్తున్నాను విక్కీ, నేను కూడా నిన్ను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను అంది. దాంతో విక్కీకి చాలా ఆనందంగా అనిపించి, థ్యాంక్ యూ ఆన్య, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆన్య చేతులను గట్టిగా పట్టుకుని అన్నాడు. అది చూసిన చరణ్ మొహం కొంత చిన్నబోయింది. కాని తర్వాత తను కూడా ఆనందించాడు. ఇక మోహన్ రావు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఇటు కొడుకు జీవితం నిలబడింది, ఇంకా తన భార్య కోరిక కూడా తీరింది. ఆన్య చరణ్ దగ్గరకు వెళ్ళి, నేను నిన్ను ఒకటి అడుగుతాను గాని కాదనకుండా మాట ఇస్తావా చరణ్ అంది. ఊ అంటూ తన కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ అన్నాడు చరణ్. నువ్వు నా చెల్లెలు ఆద్యను పెళ్లి చేసుకోవాలి. ఆ పిచ్చిది నువ్వు తన మెడలో గొలుసు వేసినప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆద్య కోమాల నుంచి రావడానికి కారణం విక్కీనే. తన వలన తను కోలుకుంది. ఇక తనకు మెలకువ రావడమే నిన్నే అడిగింది చరణ్. అందుకే నేను నిన్ను వేడుకుంటున్నాను అంటూ 2 చేతులను జోడించి మరీ అడిగింది ఆన్య. ఆన్య, అంతలా అడగకు, నేను ఆద్యను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు చరణ్. దాంతో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇక వాళ్ళ ఇళ్లల్లో కష్టాల కన్నీరు పోయి పెళ్లి బాజాలు మోగి ఆనందాల సుఖ సంతోషాలను తెచ్చాయి. విక్కీ ఆన్యను, చరణ్ ఆద్యను, మనోజ్ రమ్యను, వెంకట్ సుప్రియను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. మనిషికి దేవుడిచ్చిన జీవితం చాలా చిన్నది. దానిని వాళ్ళు పూర్తిగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అదుపు తప్పి వాహనాలు నడపడం వలన ఇతరులు వాళ్ళ జీవితాలను అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది, లేదా అంగవైకల్యంతో జీవితాంతం బాధపడుతున్నారు. కనుక
దయచేసి సామాజిక బాధ్యతను తీసుకొని వాటిని పాటిస్తూ వాహనాలను నడపగలరు. దయచేసి వాహనాలను నడిపేటప్పుడు ఆల్కహాల్ తీసుకోకండి. అతివేగంగా వాహనాలను రోడ్లపై నడపకండి. అందరూ వారి వారి ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నా సిరీస్‌ను చదువుతున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక కొత్త కథతో మరలా నేను మీ ముందుకు వస్తాను. నా సిరీస్ 'ప్రేమ చెలగాటం' నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.